సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే తన ముందుకు రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. ఉస్మానియాకు సంబంధించిన ఒరిజినల్ సర్క్యులర్ ఎవరిదో, పోర్చరీ ఎవరిదో తేలుద్దాంరా అంటూ ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్ కూడా జైల్లో కూర్చోవాలో కూడా తేలుద్దామని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్కు చంచల్ కూడా జైల్లో పరామర్శించారు కేటీఆర్. కేసును సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక లీగల్ టీంతో మాట్లాడారు. క్రిషాంక్ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. క్రిషాంక్ చేసింది తప్పైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు కేటీఆర్. మన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికి మాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈరోజు చెంచల్ కూడా జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసి